రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సంఘ ప్రార్థనలో మరి వాక్యం విన్న వాక్యపు వెలుగులో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయకమునుపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అందరం కలిసి చదువుకుందాం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మమునకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకును ఒక తాకీదు నీయడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అదే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు ఉంటాయి. ఏమంటే మనం చూస్తున్నాం, నా దేవుని కరుణాహస్తం. కరుణాహస్తము అని అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే కరుణ అంటే సహాయం చేయాలనే కోరిక అని అర్థం. కరుణ అంటే అర్థం ఏంటి? సహాయం చేయాలనే కోరిక. కాబట్టి దేవునికి నెహెమ్యాకి సహాయం చేయాలనే కోరిక ఉంది. అందుకే రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు నెహెమ్యాకి అన్ని విధాలా కూడా మరి సహాయం చేపించడానికి కూడా దేవుడు వెనకాడకోకుండా వాళ్ళ హృదయాలు ప్రేరేపించేటట్టు ప్రభు చేపిస్తూ వచ్చాడు. ఆయన ఏ సందర్భంలో లేదా ఏ విషయాల్లో మరి సహాయం చేయాలని కోరుకుంటున్నాడు నెహెమ్యా కంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ కరుణ అంటే అర్థం ఏంటి? సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉన్నామని అర్థం. సహాయం చేయాలనే కోరిక. ఇక్కడ నెహెమ్యాకి దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నెహెమ్యాకి దేవుడు ఏ విషయాల్లో సహాయం చేయాలనుకుంటున్నాడంటే, ఎలాంటి పరిస్థితుల్లో లేదా ఏ సందర్భాన్ని బట్టి దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తుండగా సాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నది. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. దేవా, నేను బలహీనుడే, వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని నేను ఒప్పుకుంటున్నా. ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని నేను ఒప్పుకుంటున్నా. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు వాక్యం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటే విశ్వాసంతో స్తుతించి మరి ఈ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. ఈ సంఘ ప్రార్థన ద్వారా మాకు నేను నేర్పించాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచమని యేసు ప్రభు నామంన విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఏంటి మాట ఏంటంటే, నా దేవుని కరుణాహస్తము. కరుణాహస్తము అని అంటే అర్థం ఏంటంటే సహాయం చేయాలని కోరుకునేదని అర్థం. సహాయము చేయాలని కోరుకునేది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే వినగలము. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే సహాయం చేయాలన్న కోరిక. కాబట్టి బైబిల్లో లిఖించబడిన మాటల ప్రకారం చూసినట్టయితే దేవుడు నెహెమ్యాకి సహాయం చేయాలన్న కోరిక దేవునికి కూడా ఉంది. అయితే రాయబడినటువంటి ఒక మాట, ఎటువంటి సందర్భాల్లో ఏ సందర్భాల్లో దేవుడు నెహెమ్యాకి సహాయం చేయాలని కోరుకుంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఎట్లంటే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయాను, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లా కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదాం రండి. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే నెహెమ్యా గ్రంథం 2:17 ప్రకారం వారి యొక్క జీవితాల్లో ఏమంటున్నారు అక్కడ చూడండి, జాగ్రత్త చూసినట్టయితే మనకు కలిగిన శ్రమను మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినా దాని గుమ్మములు అగ్నిచేత అట్లా కాల్చబడిన మీరు చూచి ఉన్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే కృంగిపోతున్నప్పుడు దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడు. అంటే వారి జీవితాల్లో వారి అనుభవాల్లో
ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైనటువంటి వారు కృంగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చిన దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మన జీవితాల్లో, సంఘ ప్రార్థనకి ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క కరుణాహస్తం కొలది దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే కృంగిపోయి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కృంగిన వారిని లేవనెత్తేవాడని ఆయన గురించి రాయబడుతుంది. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన లేవనెత్తనని కీర్తనకారుడు అంటూ వస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక మనిషి కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, కష్టాలను బట్టి కానీ, బాధలను బట్టి కానీ, అవమానాలు బట్టి కానీ, నిందలను బట్టి కానీ, ఒక మనిషి కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ కృంగిపోయినటువంటి మనిషిని లేవనెత్తటం కొరకై ఆయన ఎలా ఉంటాడండి? ఆయన కరుణాహస్తం కొలది, అంటే ఆయన సహాయం చేయాలన్న కోరిక. ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నాడు? ఎవరికండి? కృంగిపోయినటువంటి వారు. అంటే ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉంటారో, ఎవరైతే కృంగిపోయి ఉంటారో ఆ కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలని దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు నేను ఆ జీవితాల్లో మనం ఎటువంటి పరిస్థితిని బట్టి అయినా కృంగిపోవచ్చు. అనేక రకమైన పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి, లేక ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మనం కృంగిపోయే వారికి ఉండొచ్చు. కానీ మనం ఎలాంటి పరిస్థితిలో ఉండా, ఏ విషయాన్ని బట్టి మనం కృంగిపోతున్నా, ఏ పరిస్థితిని బట్టి మనం కృంగిపోయే వారికి ఉండా, దేవుడైతే మటుకి ఏం చేస్తాడండి? తన కరుణాహస్తం కొలది మనకు సహాయం చేయాలన్న కోరిక దేవునిది. ఎవరైతే కృంగిపోయినటువంటి అనుభవం ఉంటారో, ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉంటూ వస్తారో వారికి ఖచ్చితంగా సర్వోన్నతుడి దేవుడు, మహోన్నతుడి దేవుడు, మహాకాశం పటజాలం గొప్ప దేవుడు, ఆకాశమందుల దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తటానికి, వారికి ఎప్పటికి కూడా సహాయం చేయడానికి ఆయన ఆశ కోరిక కలిగిన వాడుకుంటున్నాడు. ఈరోజు మనం ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉన్నామో ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని మనం గుర్తెరగాలి. మన కష్టాలను బట్టి, మన బాధలను బట్టి ఎవరు మన సహాయం చేయరనుకోవచ్చు. మన అనారోగ్యాన్ని బట్టి, మన బలహీనతను బట్టి ఎవరు సహాయం చేయలే అని అనుకోవచ్చు. ఎవరు మనల్ని పట్టించుకోకపోవచ్చు అనుకోవచ్చు. ఎవరు మనకి ఆదరణగా ఉండలేదని అనుకోవచ్చు. ప్రియులారా, ఎవరు మనకు తోడు లేకపోయినా, ఎవరు మనకు ఆదరణ లేకపోయినా, ఎవరు మనకు సహాయం చేయకపోయినా, మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనం కృంగిన వారికి ఉన్నప్పుడు మహోన్నతుడైన దేవుడు, మహిమాపూర్ణుడైనటువంటి దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఇది మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కృంగిపోయినటువంటి వారికి, అంటే కృంగిపోయిన స్థితిలో నెహెమ్యాతో పాటు ఉండేవాళ్ళు ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంది. కాబట్టి ఆయన ఎలాంటి స్థితిలో నెహెమ్యాకి లేదా తనతో ఉండేవారికి సహాయం చేయాలనుకుంటున్నారంటే, కృంగిపోయినటువంటి స్థితిలో, పరిస్థితిని బట్టి కానీ, సందర్భాలను బట్టి కానీ, ఇంట్లో ఉండవి కానీ, బయట ఉన్న పరిస్థితులు కానీ, అనేక రకమైన కోణాలు బట్టి కానీ, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి కానీ కృంగిపోయినటువంటి వ్యక్తికి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఎలాంటి వారికి ఏ విషయాల్లో సహాయం చేయాలనుకుంటున్నారంటే, రండి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అయితే హోరేనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గేషమును ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటై రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం చూసినట్టయితే, అనేకులు హేళన చేసేటప్పుడు, ఒకటి కృంగిపోతున్న సందర్భంలో ఆయన కృంగిపోతున్న వారికి సహాయం చేయాలని కోరిక కలిగి ఉంటాడు. రెండోదిగా చూడగా ఇక్కడ రాయబడుతున్న మాట, అనేకులు హేళన చేస్తున్నప్పుడు, అంటే ఎవరైతే మనల్ని హేళన చేస్తారో, ఎవరైతే మనల్ని హేళన చేసేవారు ఉంటారో, ఎవరైతే మన జీవితాల పట్ల హేళన చేయాలని ఇష్టపడుతూ ఉంటారో, అంటే అనేకులు మనకి హేళన చేయాలనుకున్నప్పుడు, అనేకులు మన మీద హేళన చేయాలనుకున్నప్పుడు, ఎవరైతే మన మీద హేళన చేస్తారో, ఎవరైతే మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారో, ఎవరైతే మనల్ని చూసి హేళన చేసేవారు ఉంటారో, అటువంటి ప్రజల మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడండి? అటువంటి ప్రజల మధ్యలో నుండి, అటువంటి సందర్భంలో నుండి, ఆ యొక్క హేళన చేయబడుతున్న స్థితిలో దేవుడు మనకు సహాయం చేయాలన్న కోరుకుంటున్నాడు. అంటే ఎవరైతే హేళన చేయబడతారో అలాంటి వారికి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉండేది. ఇప్పుడు చూడండి, దేవాలయానికి 2 వ్యక్తులు ఎక్కిపోతున్నారు. వారిలో ఒక వ్యక్తి విశ్వాసి, మరొక వ్యక్తి రక్షణ లేని వ్యక్తి. విశ్వాసి దేవుని మందిరానికి ఎక్కిపోతే ఏమంటున్నాడు? అయ్యా, నేను వీడంత పాపాత్ముని కాదు, ఎంత పాపమైతే నేను చేయట్లే ప్రవ్వా,
లేదా దశంభాగం ఇస్తానో లేదా వాక్యం చదువుకుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నానో ఇంకోటి చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడు, ప్రభా నేను నీ మందిరం ఎదుట తలెత్తడానికి కూడా యోగ్యుని కాదని తలదించుకున్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఘనమైన వారు, ఎవరు గొప్పవారు? తలదించుకున్నవాడే గొప్పవాడు. అంటే ఈ విశ్వాసి మరొక వ్యక్తి మీద ఏం చేస్తున్నాడు? హేళనకరంగా మాట్లాడుతున్నాడు. నేను వాడంత పాపాత్ముని కాదు, వాడంత పాపం నేను చేయలేదు, వాడు చేసిన పాపాలు నేను చేయలేదు ప్రభా, వాడంత ఘోరమైన పాపం నేను కాదు ప్రభా అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఈయనొక్కడే నీతిమంతుడుగా, ఇంకా చెప్పండి, ఈయనొక్కడే నీతిమంతుడుగా ఆయన పాపాత్ముడికి ఎంచుతూ వచ్చాడు. కానీ దేవుని దృష్టిలోకి వచ్చేదానికి ఎలా ఉన్నాడు? దేవుని దృష్టిలోకి వచ్చేదానికి ఎలా ఉన్నాడండి? ఎవరైతే తలదించుకున్నాడో ఆ వ్యక్తి గొప్పవాడుకుంటూ వచ్చాడు, ఆ వ్యక్తి గొప్ప స్థితిలోకి వచ్చాడు. బైబిల్లో రాయబడినట్లు మాట చూసినట్టే మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు నివసించాలంటే, మన జీవితాల్లో ఎప్పటికీ దేవుడు ఉండాలంటే, మన జీవితాల్లో ఎప్పటికీ దేవుడు వసించి ఉండాలంటే తగ్గింపు జీవితం అవసరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసకి ఒక పాపాత్ముని చూడగా, ఒక పాప జీవితాన్ని కలిగిన వ్యక్తిని చూడగా హేళన చేస్తున్నాడు. నేను అతడు చేసినంత పాపం నేను చేయలే, వాడంత పాపాత్ముని కాదు ప్రభు అని హేళన చేస్తున్నాడు. ఎప్పుడైతే అలా హేళన చేస్తున్నాడు, ఎప్పుడైతే అలా హేళన చేసిన అనుభవం ఉంటుందో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? హేళన చేసేవాడు గొప్పవాడుగా దేవుడు ఎంచలే. హేళన చేసేవాడిని తను తగ్గించుకున్నామని గొప్పవాడికి ఎంచుతూ వచ్చాడు. ఈరోజు నేను క్రైస్తవ జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో అనేకులు మనల్ని హేళన చేయొచ్చు. అయితే మనం ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు, ఎందరో మనకి హేళన చేసిన, ఎందరో మనం చూసి నవ్వుకుంటున్నా, మనం ముందుకు వెళ్తుంటే మన వెనకాల ఎంతో మంది నవ్వుకోవచ్చు. మనం ముందుకు వెళ్తుంటే మన వెనకాల ఎంతో మంది నవ్వుకుంటూ ఉండొచ్చు. మనం చూసుకొని నవ్వుకునేవాడు ఉంటారు. మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనకు వస్త్రాలు లేకో, డబ్బు లేకో, ఆస్తి లేకో, ఇంకేమన్నా లేకో అనేకులు మనం చూసి నవ్వుకోవచ్చు. మనం ముందుకు వెళ్తుంటే వెనకాల చూసి హేళన చేస్తూ ఉండొచ్చు. ఎవరెంత హేళన చేసినప్పటికీ, ఎవరు ఎలాంటి హేళన చేస్తున్నప్పటికీ మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉంటారో వారికి దేవుడు సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉంటాడు. ఎవరైతే అనేకుల చేత హేళన చేయబడుతూ ఉంటారో, అనేకులు ఎవరిని చూసైతే నవ్వుకుంటూ ఉంటారో, వారికి ఎవరైతే హేళనకరంగా చేయబడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు మంచి కోరిక కలిగి ఉంటాడు, సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉంటాడు. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని చూద్దానండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అయితే హోరేనీయుడైన సన్బల్లటును, నేను చివరిలో చదువుతా చూడండి. ఆ మాట వినినప్పుడు మధ్య నుండి మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి ఇక్కడ మనం మూడో కోణాన్ని చూసినట్టే తృణీకరించిన అనుభవం. కాబట్టి వాళ్ళు చేస్తున్న పని దేని కొరకు చేస్తున్నారు? దేవుని కొరకు, దేవుని మందిరం యొక్క ప్రాకారాలు కానీ, లేదంటే దేవుని పట్టణపు యొక్క ప్రాకారాలు బాగుండాలని మంచి పని చేస్తున్నారు. అసలు ఈ పని అలాంటిది అని మనం చూసినట్టయితే చూడండి, మనం చూసినట్టయితే ఈ పని గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది 18వ వచనము చివరిలో. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చివరిలో ఈ మంచి కార్యము పైన చూడండి, మనము కట్టుటకు పూనుకుందాం రండని చెప్పి ఈ మంచి కార్యం చేయటకు బలం తెచ్చుకునేది. వాళ్ళు చేసే పని అలాంటిది, మంచిది. కానీ అనేకులు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం దేవుని మందిరం పని కానీ, లేదా దేవుని మందిరంగా కట్టబడే విషయాల్లో కానీ, లేదా ఆత్మానుసారం కట్టబడే విషయాల్లో కానీ, దైవికమైన విధానంలో కట్టబడేటప్పుడు అనేకులు మనం తృణీకరిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనం కృంగిపోయిన స్థితిలో ఉండా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? కృంగిపోయిన వారికి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంది. అంటే కరుణాహస్తం అంటే అదే. 2, అనేకుల చేత హేళన చేయబడుతున్నందు మాత్రాన మనం బాధపడకూడదు. ఎందుకని? ఎవరైతే మనం హేళన చేయబడుతున్నామో ఆ హేళన చేయబడే స్థితిలో మనం ఉండటం ద్వారా దేవుడు మనకు సహాయం చేయాలన్న కోరిక దేవునికి కలుగుతుంది. మూడోదిగా చూడగా తృణీకరించబడినప్పుడు, అంటే మనుషుల ద్వారా అనేకుల చేత మనం తృణీకరించబడవచ్చు. ఎందరో మనం తృణీకరించవచ్చు. మనవారు కాకపోయినప్పటికీ, మన ఇంటి వారు అయినప్పటికీ, మన ఇంటి వారు కానప్పటికీ, మన బంధువులైనప్పటికీ, బంధువులు కానప్పటికీ అనేకులు మనం తృణీకరించడానికి ఇష్టపడవచ్చు. ఎట్లా తృణీకరిస్తారు? కొంతమంది దేవుని నమ్మినందుకు తృణీకరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బు లేదని తృణీకరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆస్తి లేదని తృణీకరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అందం లేదని తృణీకరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకేం లేదని, ఏం లేనట్టు కొంతమంది తృణీకరిస్తారు. మంచి కులం కాదని తృణీకరించే వాళ్ళు ఉంటారు. అంటే అనేక కోణాలను తృణీకరిస్తారు.
కానీ ఎవరు ఎన్ని కోణాలు తృణీకరించినా, ఎవరు ఎలా తృణీకరించినా, తృణీకరించబడుతున్న వ్యక్తికి దేవుడు సహాయం చేయాలన్న కోరిక కలిగిన వాడుకుంటున్నాడు. అంటే ఎవరైతే తృణీకరించబడుతున్న అనుభవం ఉంటారో ఆ వ్యక్తులకి దేవుడు సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉంటాడు. అటని చెప్పి అందరూ వెళ్ళిపోయి మీరందరూ నన్ను తృణీకరించండి అని మన గలీలో ఉన్న వాళ్ళు అందరికీ చెప్పొద్దు. మీరందరూ నన్ను తృణీకరించండి, మీరందరూ నన్ను హేళన చేయండి, మీరందరూ కూడా నేను కృంగిపోయేటట్టు నన్ను తిట్టండి అని చెప్పకండి. అట కావాలని చేపించుకుంటే బహుమానం రాదు. అర్థమవుతుందా? కావాలని చేపించుకుంటే కాదు, ఎవరో వ్యక్తులు కావాలని మనమే చేసినప్పుడు మనం చేపించుకుంటేనేమో ఆశీర్వాదాలు రావు. లేదా ఎదుటి వ్యక్తి కావాలని మనం కృంగిపోయేటట్టు చేసినా, ఇంకా ఎదుటి వ్యక్తి మనల్ని హేళన చేసినా, ఎదుటి వ్యక్తి మనల్ని తృణీకరిస్తున్నట్లు చేసినా, ఎదుటి వ్యక్తులు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టి మన మీద అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయాలన్న కోరిక దేవుడు కలిగి ఉంటాడు. చూడండి, నెహెమ్యా యొక్క జీవితాలు చూడండి, నెహెమ్యా యొక్క అనుభవం చూడండి. నెహెమ్యానే కాదు, మనం చూసినట్టు గత వారం కూడా దానియేలు యొక్క జీవితాలు కూడా, నోవాహు యొక్క జీవితం కూడా చూస్తూ వచ్చాం. చూడండి, నోవాహుకి జలప్రళయం వస్తున్నప్పుడు ఆ జలప్రళయంలో నోవాహు యొక్క కుటుంబం, నోవాహున హానోక్ వారి యొక్క కుటుంబం జలప్రళయంలో కొట్టుకుపోకుండా దేవుడు కాపాడే లేదా? అంటే దేవుడు సాయం చేసేది లేదా? అంటే దేవుని ప్రణాళిక ఏంటంటే, చూడండి, నోవాహుకి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఎందుకు నోవాహుకు సహాయం చేశాడంటే అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు సహాయం చేయాలన్న కోరిక ఉన్నాడు. కాబట్టి దానియేలు చూడండి, దానియేలు తృణీకరించబడుతున్నాడు, దేవుని నిమిత్తమై తృణీకరించబడ్డాడు లేదా? అందుచేత తృణీకరించబడ్డాడు, సింహాల గుహలో వేయబడుతున్నాడు. తన స్నేహితులు ఉన్నారు, వాళ్ళు తృణీకరించబడి అగ్నిగుండంలో వేయబడుతున్నారు. అంటే వీళ్ళందరూ తృణీకరించబడిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారికి సహాయం చేశాడా లేదా? తృణీకరించబడి అగ్నిగుండంలో వేయబడిన వారికి ఆయన సహాయం చేశాడు. మరి చూడండి, దానియేలు సింహ గుహలో ఉన్నప్పుడు దానియేలు సహాయం చేస్తూ వచ్చాడు. అంటే దీన్ని బట్టి ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఒకరి చేత తృణీకరించబడుతున్నామంటే ఏ పరిస్థితి బట్టినైనా, ఏ స్థితిగతులను బట్టైనా, ఎలాంటి పరిస్థితిని బట్టైనా, ఒక వ్యక్తిని బట్టి మనం తృణీకరించబడుతున్నాం అంటే మనం సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి తెలుసా? ఒక వ్యక్తి మనం తృణీకరిస్తున్నప్పుడు ఎందుకు మనం సంతోషించాలంటే, మనం ఎదుటి వ్యక్తి ద్వారా తృణీకరించబడుతున్నప్పుడు, దేవుని నిమిత్తమై ఎదుటి వ్యక్తి ద్వారా తృణీకరించబడుతున్నప్పుడు మనకు సహాయం చేయాలన్న కోరిక దేవుడు కలిగి ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏ విషయాల్లో తృణీకరించబడుతున్నామో, ఏ విషయాలు అయితే మనం తృణీకరించబడిన స్థితిలో ఉంటున్నామో గమనించండి. మనకు దేవుడు సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంది. అయితే దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదంటే, దేవుని దగ్గరకు మనం సరైన విధానంలో రావట్లేదని అర్థమవుతుందండి. మనం కృంగిపోయిన స్థితిలో ఆయన సహాయం చేయాలన్న కోరిక ఆయనకు ఉంటుంది. మనం హేళన చేయబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేయాలని కోరిక ఉంటుంది. మనల్ని అనేకులు తృణీకరించినప్పుడు ఆయన మనకు సహాయం చేయాలన్న కోరిక ఆయనకు ఉంటుంది. మరి ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడు? ఆయన కోరుకుండా ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడు అంటే, బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీ పాపాలు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయని రాయబడుతూ వచ్చింది. అంటే మన పాపాలు దేవునికి మనకు అడ్డుగా ఉండటం ద్వారా, ఎటు పాపాలు అయితే దేవునికి మనకు అడ్డుగా ఉంటున్నాయో ఆ పాపాలను బట్టి ఆయన సహాయం చేయాలన్న కోరిక ఉన్నా సరే సహాయం చేయలేకపోతున్నాడు. అయితే మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ, ఆ పాపపు అడ్డుగోడను ప్రభు యేసుక్రీస్తు ప్రభు పడద్రోయటం ద్వారా, యేసు ప్రభు యొక్క నామంలో ఈరోజు మనం ప్రభు నడతం ద్వారా తండ్రి దేవుని, అయా నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు ద్వారా నాలో ఉండి బలహీనత, నాలో ఉండి లోపాలు తీసే ప్రభుని మనం అడిగినప్పుడు, దేవా కృంగిపోయిన స్థితిలో ఉండా, ఇంకా తృణీకరించబడిన స్థితిలో ఉండా, హేళన చేయబడిన స్థితిలో ఉండా, ప్రభు నా స్థితిని గమనించి నాకు సహాయం చేయ ప్రభు అన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. తన కుమారుని బట్టి, మనలో లోపాలుండా, మనలో బలహీనతలుండా, తన కుమారుని బట్టి మనకు సహాయం చేయాలన్న కోరిక కలిగిన వాడుగా ఉంటాడు. ఇది ఎన్నో మాట. 4వ విషయాన్ని చూద్దానండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 19 వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనం. అయితే చివరిలో చదువుతా చూడండి. ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా. ఇక్కడ చూసినటువంటి మాట ఏంటండి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా. అంటే ఇక్కడ ఒక మాటను జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దీనికి ముంగడు ఇంకో మాట చదవచ్చు మనం. 17వ వచనం చివరిలో ఏమనుంది? మనకు ఇక మీదట నింద రాకుండట్టు, మనకి ఇక మీద నింద రాకుండేటట్టు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా అని స్టూల్ ఏమనుండి తీసి లైట్ పెట్ట. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు మనకి ఇక మీద నింద రాకుండా ఉండేటట్టు. అంటే వాళ్ళు అప్పటి వరకు ఎలాంటి స్థితిలో ఉండారు? అక్కడ ఉండేవాళ్ళు నిందించబడే వారు ఉంటున్నారు. ఇక్కడ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చివరిలో రాయబడిన ప్రకారం చూసినట్టయితే,
నిందించబడిన స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. మన జీవితాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, మన జీవితాలు పరీక్షించుకున్నట్లయితే, నిందించబడిన స్థితిలో ఉండ మనం, నిందించబడుతున్నటువంటి పరిస్థితిలో ఉండ మనం మన జీవితాలు బాగా పరీక్షించుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందించబడిన స్థితిలో ఉండ మన జీవితాలు ఎలా ఉండేయండి? ఇక్కడ పెట్టేసాడు. నిందించబడుతున్న స్థితిలో ఉన్న మన జీవితాలు జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి కోణం చూస్తున్నాం. నిందించబడినటువంటి స్థితి కూడా ఆ నిందలు మరలా రాకూడదు. ఎందుకంటే ఆ నిందలు మరలా రాకుండా ఉండడం కొరకై యెరూషలేమును కట్టాలన్నటువంటి ఆలోచన నెహెమ్యాకు వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుడు కరుణాహస్తం కలిగిన వాడు. కరుణాహస్తం అంటే అర్థం ఏంటి? సహాయం చేయాలన్న కోరిక కలిగిన వాడు అని అర్థం. ఎవరికి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంటుందంటే, మొదటిగా కృంగిపోతున్న వారికి, 2 అనేకుల చేత హేళన చేయబడుతున్న వారికి, 3 అనేకుల ద్వారా తృణీకరించబడుతున్న వారికి, 4 అనేకుల ద్వారా నిందించబడుతున్న వ్యక్తులకు. అంటే ఎవరైతే నిందించబడుతున్నారో, ఎవరైతే నిందల పాలవుతున్నారో వాళ్ళకి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంటుంది. మనం చూడండి, ఇప్పుడు నేను దేవుని నమ్మినప్పుడు మా నాన్నగారు ఏమన్నాడంటే, నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ నువ్వు దేవుని నమ్మేవరా? దేవుని నమ్మటం క్షమించండి, దేవుని నమ్మేవారు కాదు, నువ్వు నువ్వు జాబ్ వదిలిపెట్టి సేవ అని తిరుగుతున్నావా? సేవకులు అనేవాళ్ళు ఎట్లా ఉంటున్నారు మనకు తెలీదా? అంటే ఆ దినాల సేవకులు వేరే రీతిలో ఉంటారు. మరి ఇలా ఉండేవాళ్ళు కదా, నువ్వు ఆ జాబ్ వదిలిపెట్టి, మంచి జాబ్ వదిలిపెట్టి ఎందుకురా ఇలా తిరుగుతూ వచ్చావు, సేవ అని తిరుగుతున్నావు అని చెప్పని, నువ్వు సేవ చేసేలాకైతే ఇంట్లో ఉండొద్దని బయటకు వెళ్ళిపోమను, ఇక్కడ ఆరాధన పెడతాను గీలేదు మన ఇంట్లో అని చెప్పి చెబుతూ వచ్చేవాడు. చెబుతూ వస్తే నేను అనేవాడిని, అట్ట కాదు నాన్న ఇట్లా సంగతి అంటే ఒప్పుకునేవాడు కాదు. అంటే ఒక్కొక్కసారి అంటే మనం సేవ చేసేటప్పుడు కానీ దేవుని కొరకు ప్రయాసపడేటప్పుడు దేవుని నమ్మినందుకు కూడా నిందలు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది దేవుని ఎరగని ప్రజలు ఉంటారు, అన్ని జనాంగం అంటాం, హిందువులు అంటాం, రకరకాలు అంటారు. వాళ్ళు దేవుని ఎరిగిన తర్వాత ఎన్నో నిందలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అనేకులు నిందించేవారు ఉంటారు. భర్త నిందించవచ్చు, భార్య నిందించవచ్చు, కుమారుడు నిందించవచ్చు, కోడలు నిందించవచ్చు, అల్లుడు నిందించవచ్చు, ఇంకా ఎవరు ఉంటారు, కూతురు నిందించవచ్చు, ఇంకా రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ నిందించవచ్చు. నువ్వు ఆ దేవుని నమ్మేవు, నీకు ఏం మేలు జరుగుతుంది, ఆ దేవుని నమ్మేవు, నీకు అనారోగ్యం తగ్గట్లేదే, ఆ దేవుని నమ్మేవు, నీకు కష్టాలు పోవట్లేదే, ఆ దేవుని నమ్మేవు, నీకు బాధలు పోవట్లేదే, ఆ దేవుని నమ్మేవు, నీకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అనేకులు నిందించవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్వారా మనం నిందించబడుతుంటే మనకు సహాయం చేయాలన్న కోరిక మన దేవునికి ఉండిద్ది. ఎవరికి ఉండిద్దండి? మన దేవునికి. నేను చాలా బలహీనతల్లో ఉన్నప్పుడు, నేను గ్యాస్ ట్రబుల్లో ప్రాబ్లమ్స్లో కానీ రకరకాల బలహీనతల్లో ఉన్నప్పుడు చాలామంది నన్ను చెప్తూ వచ్చేవాళ్ళు, మీకేంటి సేవకుడు కాదా, నువ్వు ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది కదని, నీకు కూడా తగ్గట్లేదంటే ఏంటి అని ఏదో కొద్దిగా నిందించినట్టుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని, ప్రభా నువ్వు ఉండవు కదా, నువ్వు సహాయం చేస్తే తగ్గిద్ది కదా, నువ్వే సహాయం చేయ ప్రభు అని ఏదో ఒకటి దేవుని అడుగుతూ వచ్చినప్పుడు అది ఇప్పుడు గ్యాస్ ట్రబులే లేకుండా చేసాడు దేవుడు. ఎందుకు చెబుతున్నానంటే కొందరు నిందిస్తారు మనకి. అంటే మనం దేవుని నమ్మినందుకు, నువ్వు దేవుని నమ్మేవు కదా, నీకు ఈ బలహీనత ఎందుకు బాలేదు, ఈ అనారోగ్యం ఎందుకు బాలేదు. ఎందుకంటే నాకు కూడా ఒక సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఏంటంటే నిజంగా మనం దేవుని నమ్మాం కదా, మన దేవుడేమో ఎంతో మంది దేవుని దగ్గరకు వస్తే అనారోగ్యాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని మందిరంకి వచ్చినా ఒక్క గడియలోనే వాడు స్వస్థపరుస్తున్నాడు. మనం దేవునిలో ఉంటున్నా మనకెందుకు స్వస్థత రావట్లేదు? స్వీట్ తినాలన్న కోరిక ఉండేది, షుగర్ తగ్గట్లా, చక్రాలు కారాలు తినాలన్న కోరిక ఉండేది, కానీ బీపీలు తగ్గట్లా. ఏంటి ప్రభు మరి పరిస్థితులు? కోరికలు అయితే ఉండే, తినాలన్న ఆశ అయితే ఉంటుంది కదా, కానీ మనకి దేహంలో ఎందుకు ఈ రోగాలు? నిజంగా మన దేవుడు అన్ని రోగాలు తీసేయగలడు కదా, మరి ఎందుకు మనలో ఉండే రోగాలు తీసేయలేకపోతున్నాడు? ఒక అన్యుడి రంగాలను ఎందుకు తీసేస్తున్నాడు? ఎన్నోసార్లు నాకు ఈ ఆలోచన మదిలో వస్తూ ఉండేది. నా ఆలోచనలు అనేక పర్యాయంలో, ఎందుకు ప్రభు దేవుని నమ్మినా కానీ నాకు ఎందుకు తగ్గట్లేదు? ఒకసారి అనిపించేది, నేను దేవుని సేవ చేస్తున్నా కదా, ఇంతగా సేవ చేస్తున్నప్పటికీ, ఇంతగా నీ కొరకు కష్టపడుతున్నప్పటికీ ఎందుకు ప్రభు నాకు తగ్గట్లేదు అని అనేక ఆలోచనలు వస్తూ ఉండే. అనేక నిందిస్తానే ఉండేవాళ్ళే, నాకు కూడా ఆలోచనలు వచ్చాయి. ఏంటి ప్రభు, నేను నీ పరిచర్లో ఉంటున్నా, నీ సన్నిధిలో ఉంటున్నా, ఎందుకు ఇలా? కానీ ప్రియులారా కూడా గమనించాలి, ఏంటంటే ఒక అన్యుడు దేవుని దగ్గరకు వచ్చాడంటే దేవుడు ఎంతైనా చేయగలడు అన్న మాట అతను తెలియపరచడానికి స్వస్థపరుస్తున్నాడు. ఈయన ఎంత సామర్థ్యం కలిగిన వాడు అన్నది తెలియపరచడానికి ఒక అన్యుడిని స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డలకు ఎందుకు స్వస్థత కలగట్లేదంటే మనకు తెలుసు మన దేవుడు ఎలాంటివాడో. తెలిసి కూడా ఆ దేవుని మీద ఆధారపడినప్పటికీ, లేదా ఆ దేవుని అందరి విశ్వాసం పూర్తిగా ఉంచినప్పటికీ
ఏదో ప్రార్థన చేయాలన్నట్టు మన బలహీనతను బట్టి ఏదో చేసేసేసి దాన్ని బట్టి కానీ, అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడని స్థితిగతులను బట్టి మనకు స్వస్థత రావట్లా. ఇప్పుడు అర్థమవుతుందండి. మనం దేవుని నమ్మేం కదా, దేవుడు ఎందుకు స్వస్థత ఇవ్వలేదంటే, ఒక అన్యుడు వస్తున్నాడు, ఆ వ్యక్తి దేవుని నమ్మేస్తాడు పూర్తిగా, ప్రభా నాకు ఇక నువ్వు తప్ప ఇంకెవడు లేడయ్యా, నువ్వే స్వస్థపరచ అంటాడు. కుష్ఠరోగులు ఏమంటున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచయ్యా అంటున్నారు. యేసు ప్రభు స్వస్థపరచగలడని నమ్మారు కాబట్టి ఆయన అడుగుతున్నారు, అవునా కదా. మరి ఆ శిష్యులు వారు ఎందుకు స్వస్థపరచలేకపోయారంటే వాళ్ళ అవిశ్వాసం ఉంది. అదే రీతిలో మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థత రావట్లా. కాబట్టి అందరూ మనల్ని నిందిస్తున్నారు. ఒక అన్యుడు దేవుని దగ్గర రాగానే ఎందుకు స్వస్థత వస్తుందంటే, ఆ వ్యక్తి దేవుని మీద వచ్చినప్పుడు పూర్తయిన విశ్వాసం పెడుతున్నాడు. ఇక చివరి నా స్థితి నువ్వే, చివరి గడియక నువ్వు తప్ప ఇంకో లేడని దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇక్కడ చూడండి, పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, అవి అన్యుడైనా విశ్వాసకైనా స్వస్థత కంప్లీట్గా ఉంటుంది. మనం దేవుని మీద ఆధారపడతలేదు కాబట్టి ఆ స్వస్థత కార్యం మనకు జరగట్లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట ఇది 4 నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనంలో అనేకులు నిందిస్తారు మనల్ని. ఎంతమంది ఎలా నిందించినా, ఎంతమంది ఎన్ని నిందలేసినా, ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలా? దేవుని మీద ఆధారపడినప్పుడు ఎంతోమంది మనం దేవుని నమ్మినందుకు కానీ, రక్షించబడినందుకు కానీ, మారుమోసు పొంది దేవుని సన్నిధికి నడుస్తున్నప్పటికీ మన పరిస్థితులు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎంతోమంది నిందిస్తారు. ఎంతోమంది ఎన్ని నిందలు వేసినా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఏం జరిగింది చెప్పండి? మనకు సహాయం చేయాలన్న కోరిక దేవుడు కలిగి ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? మనం తృణీకరించబడినప్పుడు మన సహాయం చేయాలన్న కోరిక దేవుడు కలిగి ఉంటాడు. మనం హేళన చేయబడుతున్నప్పుడు ఆయన సహాయం చేయాలన్న కోరిక మనం కలిగి ఉంటాడు. ఇంకా మనం కృంగిపోతున్నప్పుడు ఆయన మనం సహాయం చేయాలని కోరుకుంటాడు. ఇంకా మనం నిందించబడుతున్నప్పుడు అనేకుల చేత అనేక పరిస్థితులను బట్టి మన జీవితంలో అనేక విషయాల్లో మనం నిందించబడుతున్నప్పుడు మనకు సహాయం చేయాలన్న కోరిక ఆయనకు ఉంటుంది. కానీ ఆ కోరిక ఎందుకు నెరవేర్చబడతలేదు, దాన్ని సహాయం చేయాలన్న కోరిక అంటే మనలో ఉన్న బలహీనతలు మనం దేవునిలో సరిగా లేవని అర్థం. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనం చివరిలో, మీరు చేయ పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి. అంటే అనేకులు మనం చేసే దేవుని కార్యమును పని బట్టి అనేకులు అసూయతో ఉంటారు. మీకు అర్థమవుతుందండి? మనం దేవుని పని చేసేటప్పుడు అనేకులు అసూయ పడుతూ ఉంటారు. దేవుని పనే కాదు, మనం దేవుని బిడ్డలకు ఉన్నందుకు కూడా అసూయ పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉంటారా? మనం దేవుని నమ్మినందుకు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అనుకోండి, మెండైన దీవెనలు ఇస్తున్నాడు. ఆశీర్వాదాలు దేవుడు దీవెనలు ఇస్తున్నప్పుడు ఏమొచ్చింది తెలుసా? మనుషులకి అసూయ వచ్చింది. అర్థమవుతుందండి? అసూయ పడేవాళ్ళు లేరా? చాలా మంది ఉంటారు అసూయ పడేవాళ్ళు. మనం దేవుని నమ్మిన దేవుడు నమ్మకం మునుపు ఒక దీన స్థితిలో ఉన్న తర్వాత, దేవుని నమ్మిన తర్వాత సంపన్న స్థితిలో, ఉన్నత స్థితిలోకి మనల్ని దేవుడు చేర్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? మనం చూసి అసూయ పడతారు. మన దాకా ఇక్కడే ఉండేవాళ్ళు, అట్ట ఉండేవాళ్ళు, సరిగా బట్టలు లేనివాళ్ళు, సరిగా తినడానికి లేనివాళ్ళు, సరిగా ఉండటానికి లేనివాళ్ళు, ఈరోజు చూడు వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారు, మంచి స్థాయిలో ఉండాలని చెప్పి అనేకులు అసూయ పడతారు. పడరు? ఖచ్చితంగా అసూయ పడేవాళ్ళు ఉంటారు. ఎవరు అసూయ పడరు? మన రక్త సంబంధికులు అసూయ పడతారు, మన ఇంటి వారే అసూయ పడతారు, మన మీద అసూయ పడరు? ఖచ్చితంగా అసూయ పడతారు. చీకట్లో ఉంటారు కాబట్టి సరిగ్గా కనపడతారు మీ యొక్క ముఖ తేజస్సు. కాబట్టి మన వాళ్ళే అసూయ పడేవాళ్ళు ఉంటారు, మనవాళ్ళే అసూయ పడతారు. రక్త సంబంధికులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే అసూయ పడేవాళ్ళు ఉంటారు మన మీద. చూడండి, మనం అనేకులు మనల్ని అసూయ చేత మన మీద అసూయ కలిగి ఉన్నప్పటికీ, అనేకులు మన మీద అసూయకరంగా ఉన్నప్పటికీ, ఎవరైతే మన మీద అసూయగా ఉంటారో ఆ క్షణంలో దేవుడు మనకు సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంటుందంట. మన మీద ఒక వ్యక్తి అసూయ పడుతుంటే దేవుడు మనకు సహాయం చేయాలన్న కోరిక ఎక్కువ ఉంటుందంట. నిజంగా చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు ఆ పనిని తృణీకరించారు. మీరు చేయ పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయదురా అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అసూయత అంటున్నారు. వాళ్ళేం దేవుని ప్రాకారాలు, యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి వస్తే అసూయత అంటున్నారు. ఏమంటున్నారు? మీరు ఈ పని ఏంటి? రాజు మీద తిరుగుబాటు కొరకు మీరు చేస్తున్నారు అంటున్నప్పుడు ఒక రకంగా ఎందుకు అంటున్నారు? వాళ్ళు అసూయతోనే అంటున్నారు. అంటే ఒక వ్యక్తి అసూయతో దేవుని ప్రజల మీద అసూయ కలిగి ఉన్నప్పుడు, ఎవరైతే దేవుని ప్రజల మీద అసూయ కలిగి ఉంటారో అసూయకరముగా ఉన్నటువంటి దేవుని ప్రజలకి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉండేది. అర్థమవుతుందండి? దేవుడు ఖచ్చితంగా సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉండేది. అయితే నువ్వు దేవుని కార్యం చేస్తున్నప్పుడు అనేకులు నిన్ను చూసి అసూయపడతారు. నువ్వు సొంత ఇల్లు కట్టుకో, నిన్ను చూసి అసూయపడేవాళ్ళు అనేకులు ఉంటారు.
అర్థమవుతుందండి? నువ్వు మంచి జాబ్ చేయి, నిన్ను చూసి అసూయపడేవాళ్ళు ఉంటారు. మంచిగా బట్టలు కట్టుకో, నిన్ను చూసి అసూయపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరా? సంఘంలోనే ఉంటారు, మందిరంలోనే. బయట ఎక్కడ సంగతి మనకెందుకు? మంచి బట్టలు కట్టుకునిరా, ఏమంటారు తెలుసా? ఓ ఈ అక్క చూడు ఎంత మంచి చీర కట్టుకొచ్చిందో, మంచి బట్టలు వేసుకొచ్చారనుకో, ఈ బ్రదర్ చూడు ఎంత మంచి సొక్కాయి ప్యాంట్ వేసుకొచ్చాడు, ఎంత బాగుండియో, ఎంత బాగుందో. అన్నా ఎంత కొన్నావు? అక్క ఎక్కడ కొన్నా? ఎందుకు? ఆ లోపల ఉన్న అసూయ బయటికి చెప్పుకోలేక ఎక్కడ కొన్నా, ఎంత కొన్నావు అని అడుగుతాం. అంటే అసూయ అన్నది మనిషిలో ఉంటుంది. ప్రతి వ్యక్తిలో అసూయ ఉండదు. అర్థమవుతుందండి? చూడండి, మందిరంలో అసూయ కలిగిన చాలా మంది ఉంటారు. ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నారంటే వాళ్ళే చదువుతున్నారు, నేను ఎందుకు చదవట్లేదు, నాకు సమయం ఇవ్వట్లేదు అని అసూయ కలిగిన వాళ్ళు ఉంటారు. ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళే ఆరాధన చేస్తున్నారు, నేను ఆరాధన చేయనివ్వట్లేదని అసూయ కలిగే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు, నేను చేయడానికి తరనివ్వట్లేదని అసూయ కలిగే వాళ్ళు ఉంటారు. అంటే ఈ లోకంలో కానీ సంఘంలో కానీ పరిస్థితులు చూడగా అసూయ కలిగిన వారు చాలా మంది ఉంటారు. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే, మన మీద ఎంతమంది అసూయ కలిగి ఉంటారో అంతగా దేవుడు మనకు సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉండిద్ది. అర్థమవుతుందండి? మన మీద ఎంతమంది అసూయ కలిగి ఉంటే అంత సహాయం దేవుడు మనకు చేయాలన్న కోరిక కలిగి ఉంటాడు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని పని ముట్టుకో, దేవుని పని చెయ్యి, దేవుని మందిరంలో పని చేయి, బాత్రూమ్లు గడుగు, చేపలు మ్యాట్స్ గడుగు, మందిరం కడుగు, ఏదైనా చెయ్యి. నువ్వు దేవుని పని చేసేటప్పుడు అందరూ నిన్ను చూసి అసూయపడతావు. అసూయ పడినా కానీ నువ్వు ధన్యురాలి. ఎందుకు తెలుసా? నిన్ను ఎవరైతే అసహించుకుంటున్నారో ఆ అసహించుకునే వారు ఎదుటే దేవుడు నీకు సహాయం చేయాలన్న కోరిక దేవునికి వస్తుంది. అసహించే వారు ఎదుటే దేవునికి సహాయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నెహెమ్యా యొక్క జీవితంలో తృణీకరించబడిన అనుభవం, అనేకుల చేత హేళన చేయబడుతున్న కృంగిపోతున్న స్థితిలో అనేకుల చేత హేళన చేయబడుతున్న, తృణీకరించబడిన స్థితిలో నిందించబడుతున్న స్థితిలో ఇంకా హేళన చేయబడుతున్న పరిస్థితిలో ఇలాంటి స్థితిలో నెహెమ్యాకి దేవుడు కరుణాహస్తం కొలది, అంటే దేవుడు సహాయం చేయాలన్న కోరిక, ఎలాంటి స్థితిలో నెహెమ్యా పట్ల దేవుడు సహాయం చేయాలని కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు మనం విన్నాడు. ఇంకేం జరుగుతూ వచ్చింది? ఆసాబుకి తాకిది రాసి పంపిస్తూ వచ్చాడు. ఇదిగో నాకు ఇట్లా నేను వెళ్ళే ప్రాంతానికి రాణులు అవసరం, నాకు ఇవ్వనంగానే రాజుగారు చిట్టి రాసేవంగానే ఇచ్చేసేసాడు. అని ఇదంతా ఎలా జరుగుతూ వచ్చింది నెహెమ్యా జీవితంలో అంటే, దేవుని కరుణాహస్తం కొలది. అంటే నెహెమ్యా పరిస్థితులు కానీ, దేవుని ప్రజల యొక్క స్థితిగతులు దేవుడు చూసి, వారు కృంగిపోయిన స్థితి కానీ, వారి యొక్క జీవితంలో హేళన చేయబడుతున్న కానీ, వారు తృణీకరించబడుతున్న స్థితిలో కానీ, నిందించబడుతున్న స్థితిలో కానీ, ఇంకా వాళ్ళు మంచి కార్యం చేస్తున్న వారి ఎడల అనేకులు అసూయ కలిగి ఉన్న పరిస్థితులను దేవుడు చూసి వారికి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంది. కాబట్టే నెహెమ్యాను ఏర్పరచుకుని నెహెమ్యాకి సహాయం చేస్తూ నెహెమ్యా ద్వారా ప్రాకారాలు కట్టించుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అనేకులు హేళన చేస్తున్నారు, అసూయ కలిగిన వాళ్ళు ఉన్నారు, తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కట్టే ప్రాకారాలు ఉంటాయా? నక్క దూగితే పడిపోద్ది అంట. వీళ్ళు కట్టే ప్రకారం నక్క దూగితే పడిపోయిద్ది, ఇంకా ఇది ఎక్కువ కాలం నిలబడేది కాదు. ఇంకేమంటారు? చాలా అనేవాళ్ళు ఉంటారు. తృణీకరించని, అసహించుకొని, ఇంకా నిందించని, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఇంకా హేళన చేయబడుతున్న స్థితిలో నువ్వు ఏదంతలో అనుభవంలో నువ్వు ఉండవంటే గుర్తుపెట్టుకో, మహోన్నతుడైన దేవుడు నీకు సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉన్నాడు. ఎవరండి? మహోన్నతుడైన దేవుడు నీకు సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇదే కోరిక దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి నెహెమ్యాకి సహాయం చేస్తూ వచ్చాడు. ప్రాకారాలు కట్టుకోవడానికి దేవుడు నెహెమ్యాకి సహాయం చేయాలన్న కోరిక దేవునికి ఉంది. కరుణాహస్తం కొలదంటే, కరుణాహస్తం అంటే సహాయం చేయాలన్న కోరిక కలిగినటువంటి హస్తం. కాబట్టి ఆ సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉన్నాడు కాబట్టి సహాయం చేస్తూ వచ్చాడు నెహెమ్యాకి. అదే దేవుడు నేటికి మనకి కూడా సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా చెప్పడం? మనం ఏం చేయాలా? నెహెమ్యాలాగా పాపాలు ఒప్పుకోవాలి. నెహెమ్యా ఎట్లాగైతే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, నెహెమ్యా ఎట్లయితే తన పాపాలు ఒప్పుకుంటూ వచ్చాడు, నెహెమ్యా ఎట్లయితే ప్రభా ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను నా ఇంటి వారమే పాపం చేసిన వారం ప్రభా, క్షమించు ప్రభా అని ఒప్పుకుంటున్నాడు. అంటే మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతాడు. ఈరోజు మన పాపాలు ఏవైతుండే, పొరపాట్లు ఏవైతుండేయో వాటిని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనం కృంగిపోయిన స్థితిలో మనకు సహాయం చేయాలని కోరిక కలిగిన వాడుకుంటాడు. ఇంకా హేళన చేయబడుతున్న స్థితిలో సహాయం చేయాలని కోరిక కలిగి ఉంటాడు.
తృణీకరించబడుతున్న స్థితిలో సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉంటాడు. ఇంకా నిందలు వేయబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉంటాడు. అందరూ మన మీద అసూయ కలిగినప్పుడు సహాయం చేయాలన్న కోరిక ఉంటాడు ఆయన. అలాంటి కోరిక ఆయన కలిగి ఉండాలంటే మనలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవాలి. పాపం పోగొట్టుకోవాలంటే మళ్ళీ ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన సమస్త దుష్టత నుండి మనల్ని కాపాడి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన రక్తం ద్వారా, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా చేసి మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే పాట కూడా, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. కాబట్టి మనలో ఉన్న దుష్టత్వాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, మనలో ఉన్న పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మందిరానికి మేలు చేస్తాడు. ఆ కోరిక ఆయనకు ఉండిద్ది. ఏంటి, వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు, అవి నేను ఇవ్వాలన్న కోరిక దేవునికి ఉండిద్ది. ఎప్పుడు? మన దుష్టత్వం మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనకి సహాయం చేయాలన్న కోరిక ఉండిద్ది ఆయన. ఆ సహాయమే మనకు చేస్తాడు ఆయన. ఆయన సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా? మనం ఒప్పుకున్నప్పుడు, పొరపాట్లు బలహీనతలు ఒప్పుకున్నప్పుడు దేవుని మందిరానికి సహాయం చేస్తాడు, మన కుటుంబాలకి సహాయం చేస్తాడు, ఇంకా మన పిల్లలకి సహాయం చేస్తాడు, బహుమానాల విషయాల్లో సహాయం చేస్తాడు. సమస్త విషయాల్లో ఏ విషయంలో నీకు సహాయం అవసరమో ఆ విషయాలు ఆయన సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉన్నాడు. ఈరోజు అది గుర్తుపెట్టుకో. నీకు ఏ విషయంలో సహాయం అవసరమో దేవుని ద్వారా అది సహాయం చేయాలన్న కోరిక కలిగి ఉన్నాడు. కానీ అవి ఎందుకు మనం పొందుకెళ్ళకపోతున్నాం అంటే పాపాలు దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయి. నెహెమ్యా పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టి మరి నెహెమ్యాకి కరుణాహస్తం అంటే దేవుడు సహాయం చేయాలని కోరికతో ఉన్నాడు కాబట్టి రాజు ఎదుట నెహెమ్యా మనవి చేయగా రాజా మనమే అంగీకరించేటట్టు దేవుడు సహాయం చేశాడు. ఈరోజు అదే దేవుడు నీకు నాకు సహాయం చేయాలని కోరిక ఉంది. కానీ మన పాపాలు మనం కూడా నెహెమ్యా వలె ఒప్పుకుంటే మనకు ఆయన అన్ని విధాల సహాయం చేయాలని కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు కృంగిపోయినా, హేళన చేయబడుతున్నా, తృణీకరించబడుతున్నా, నిందించబడుతున్నా, మరి అసహించుకునే స్థితిలో ఉండా దేవుడు నీకు సహాయం చేయాలన్న కోరిక కలిగిన వాడుకుంటున్నాడు. దేవుడు సహాయం చేయాలని కోరికుండా ఆయన ద్వారా నీకు సహాయం కలగాలంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి మనలో ఉన్న బలహీనత తీసివేసి మనకు సహాయం చేస్తాడు. మందిరానికి, కుటుంబాలకు కూడా సహాయం చేస్తాడు. అట్టి సహాయం క్రీస్తు యేసులో దేవుడు సహాయం చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. నెహెమ్యా లాంటి సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకునండి. మందిరం సైడ్ వాస్ దేవుని చిత్తం అయితే మరి రేపు ఆర్డర్ ఇస్తాము. రేపు వెళ్తున్నాము, నేను శ్యామన్న, తదితరులు ఇంకెవరైనా వస్తే వెళ్తాము. ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే వేరే చోట కూడా అడుగుతూ వచ్చాం. వాళ్ళు మరి మేము ఊహించిన దానికంటే చాలా తక్కువకి ఇస్తున్నారు, చాలా తక్కువ. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే, ఆ దేవుని చిత్తం అయితే అనుకున్న దానికంటే చాలా తక్కువగా దేవుడు రెండు చోట్ల అంతకుముందు ఇవి తెచ్చిన చోట, ఈ షీట్స్ తెచ్చిన చోట, ఇంకో చోట కూడా ఎస్టిమేషన్ వేపిస్తే ఇద్దరు కూడా ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఇస్తున్నారు. కాబట్టి వాటి కోసం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే సైడ్ వాసు అవి తెచ్చిన తర్వాత ఫ్రేమ్స్ తయారు చేయాలి. అక్కడ ఫ్రేమ్స్ కొరకు కూడా మరి ధనం ఎంత ఇద్దో మనకు తెలియదు కాబట్టి ఆ డబ్బులు కూడా దేవుడు సమకూర్చులాగానే ప్రార్థన చేయండి. తర్వాత ప్రభు చిత్తం అయితే మరి ఇంకేవేవైతే అవసరతలు ఉండే మందిరం కొరకు అన్ని అవసరతలు, ఒక రూమ్ కూడా కట్టుకోవాలా, బాత్రూమ్లు కూడా పూర్తి కంప్లీట్ అయిపోవాలి, గెడ్లు కూడా పెట్టాలి, అన్నీ అయిపోయినాయి, గెడ్లు ఒకటి పెట్టాలి, లాక్స్ పెట్టాలి. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. టాప్లో ఒక రేక్ కూడా వేయాలి, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మందిరం కొన్న ప్రతి అవసరతలు అక్కర్లు, సంఘంలో ఉండేవారు, శామ్యులు ఆరోగ్యం కొరకు, జానన్న కుమారుడు మరి చిన్నగొట్ట ముఖ్యుల, అదే రీతిలో మరి దేవదాస్ అన్న ఆరోగ్యం కొరకు, తర్వాత జ్యోతక్ ఆరోగ్యం కొరకు, మరి ఇన్ఫెక్షన్ తగ్గటం కొరకు, అదే రీతిలో నయోమకు ఆరోగ్యం కొరకు, మాకు కూడా ఈ బలహీనత తల ఇటు ఇటు అనే బలహీనత ఒకటి చాలా బాధిస్తుంది. కాబట్టి ఈ బలహీనతలు ఏదైనా ఎక్కువ ఆలోచన చేసినా కానీ మైండ్ అంతా కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళినట్టు ఏదేదో అయిపోయినట్టుగా ఉంటుంది. ఇవన్నీ బలహీనతల నుండి దేవుడు స్వస్థపరచులాగను కూడా మన దేవుడు సహాయం చేయడం కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సహాయం మనం పొందుకోవడం కొరకే, ఏమన్నా నాలో ఉండ మీలో ఉన్న బలహీనతలు ఒప్పుకుని ఆ సహాయం దేవుని ద్వారా పొందుకోవడం కొరకై కూడా ప్రార్థన చేయండి. మా కొరకు, ఇంకా సంఘం కొరకు, కుటుంబం కొరకు, మందిరం కొరకు, మరి అనేకుల కొరకు కూడా, ఇక్కడ చేరి వచ్చిన వారందరి కొరకు కూడా, మీ అవసరతల కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. మేరకు ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే రీతిలో చంద్రకళ కుమారుడు కొరకు, అదే రీతిలో మరి ఇంకా బిడ్డల అక్కర్ల కొరకు, పిఎఫ్ల కొరకు కూడా, శారదకు పిఎఫ్ కొరకు, సుబ్రహ్మక్క పిల్లల ఆరోగ్యాల కొరకు, అన్నిటి కొరకు కూడా మరి కీర్తన చదువుల కొరకు కూడా ప్రార్థన చేయండి. లేషన్న కొరకు మరి తన యొక్క బావమరిది మరి జ్ఞాపకం చేసుకొని తనకి ప్రభు చిత్తం అయితే రాధాకృష్ణకి జాబ్ రావటం, లేదంటే తన డబ్బులు తనకు రిటర్న్ ఇవ్వటం కొరకైనా దేవుడు సహాయం చేయటం లాగా ప్రార్థన చేయండి. మందిరం యొక్క అవసరతలు అక్కర్లు ఇంకెన్నో ఉన్నాయి. సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, పరిచారకులు అందరి కొరకు కూడా, సంఘస్థులు, సండే స్కూల్ పిల్లలందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా మేము ప్రత్యేకమైన అవసరం ఉంటే తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం.